అనుకోని మలుపులు ఊహకందని ట్విస్ట్లతో సస్పెన్స్ సీరియల్ ని తలపిస్తోంది శ్రీకాళహస్తి రాజకీయం. లేటెస్ట్ గా వెలుగు చూసిన రాయుడి పాత వీడియో అనేక అనుమానాల్ని తెర మీదకి తీసుకొచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఇటు వినుత అటు ఎమ్మెల్యే బొజ్జల రియాక్ట్ అవ్వడం మొత్తం ఎపిసోడ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చేసింది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడు ఈ ఏడాది జూలై 7న హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మృతదేహాన్ని చెన్నైలోని కూవం నదిలో పడేశారు దుండగులు. జూలై 10న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చెన్నై పోలీసులు జూలై 12న కోట దంపతులతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. లేటెస్ట్ గా డ్రైవర్ రాయుడికి సంబంధించిన పాత సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. కోట వినుతకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు 30 లక్షలు ఇస్తారని చెప్పారంటూ ఆ వీడియోలో చెప్పాడు రాయుడు. అలాగే కోట దంపతుల్ని హత్య చేస్తే డబ్బులు ఇస్తారని చెప్పడంతో వారిని రోడ్డు ప్రమాదంలో చంపేందుకు 2 సార్లు ప్రయత్నించానన్నాడు. చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వేనా అంతా అక్కడ పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరితోనైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి. ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి డబ్బులు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. మరోవైపు డ్రైవర్ రాయుడు హత్య కేసులో తనకెలాంటి సంబంధం లేదంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కోట వినుత. రాయుడు హత్యలో తమ ప్రమేయం లేదని కోర్టు భావించినందునే బెయిల్ వచ్చిందని, తనపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు ఆధారాలు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. రాయుడు బతుకున్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు బయటకు రావడం వెనుక కుట్ర ఉందన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఆ వీడియోను బెదిరించి తీయించారా లేక ఫేక్ వీడియోనా అనేది తెలియాలన్నారు. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసిన బొజ్జల ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరగాలన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. సెల్ఫీ వీడియో ఆమె చూశాను నేను, నాకేం సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది. మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది, దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత శిక్ష పడుతుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈరోజు సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి? నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. రాయుడి హత్య కేసు అరెస్టు సమయంలో కూడా బొజ్జలపైనే ఆరోపణల్ని సంధించారు కోట వినుత దంపతులు. ఇప్పుడు రిలీజ్ అయిన వీడియోలో కూడా మృతుడు రాయుడు బొజ్జలపైనే ఆరోపణలు చేశాడు. రాయుడు బతుకున్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు బయటకు రావడం అనుమానాలు రేపుతోంది. మరోవైపు ఈ వ్యవహారం శ్రీకాళహస్తితో పాటు ఏపీ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.